వెల్కమ్ టు బియాండ్ ఆర్డినరీ టెక్ సింప్లీ బాట్. నా పేరు రోహిత్. చాలా రోజులైంది యూట్యూబ్లో అయితే వీడియో పెట్టి, అయినా కానీ సబ్స్క్రైబర్స్ అయితే అలాగే ఉన్నారనమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే సబ్స్క్రైబర్స్ పెరిగారు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది సపోర్ట్. సో ఈరోజు అయితే జూన్ మంత్లో రిలీజ్ అయ్యే అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం మనము. సో ఫస్ట్ చూసుకుంటే వివో T5 Lite. సో వివోలో మనకి టీ సిరీస్ అనేది మంచి హిట్ సిరీస్ అనమాట. మంచి రిలయబుల్ మొబైల్స్ అనేది ఇస్తున్నది. మంచి గుడ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మొబైల్స్ అయితే ఉంటాయి అనమాట టీ సిరీస్ అనేది. సో T5 Pro ఇవన్నీ కూడా మనకి రిలీజ్ అయిపోయాయి. T5 Lite గురించి అయితే చాలా వరకు వెయిట్ చేస్తున్నారు ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్. ఎందుకంటే మనకి బడ్జెట్లో ఒక 15,000లో అలా మంచి స్పెసిఫికేషన్స్ తోటి అయితే వస్తుంది అనమాట. సో స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే మనము డిస్ప్లే వచ్చేసరికి 6.67 ఇంచ్ HD+ IPS LCD డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అండ్ కెమెరా కూడా చూసుకుంటే మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. అండ్ ఒక 2 మెగాపిక్సెల్ AI కెమెరా అయితే వస్తుంది అనమాట. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసరికి కూడా మనకి 8 మెగాపిక్సెల్ అయితే వస్తుంది. సో చిప్ సెట్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులో MediaTek Dimensity ఉంది కదా, అది మనకి 6300 అయినా రావచ్చు, లేకపోతే 6400 అయినా రావచ్చు అనమాట. బ్యాటరీ గురించి చూసుకుంటే మనకి 6500 mAh బ్యాటరీ వస్తుంది. అండ్ 44 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది అనమాట. సో ఛార్జర్ కూడా వీళ్ళు ఇందులోనే ప్రొవైడ్ చేస్తారు. అండ్ IP65 రేటింగ్ తోటి వస్తుంది. సో మనకి ఇది జూన్ మంత్ ఆర్ లైక్ జూలై ఫస్ట్ వీక్లో ఎప్పుడైనా లాంచ్ అయితే అవ్వచ్చు. నేను మాక్సిమం అయితే జూన్లోనే అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ ప్రైస్ కూడా ఎస్టిమేషన్ వచ్చేసరికి బిలో 15,000 అంటే 14,000 నుంచి అలా అయితే స్టార్ట్ అవుతుండొచ్చు బేస్డ్ ఆన్ ది వేరియంట్. సో నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి Samsung A27. సో A26 కూడా కొంచెం ఒక మోడరేట్లీ బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చే మొబైల్ అనొచ్చు. అండ్ A27 కూడా ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ దానికోసం కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ మేజర్గా చెప్పాలంటే సామ్సంగ్లో మనకి డిస్ప్లేస్ అనేవి బాగుంటాయి. సో డిస్ప్లే చూసుకుంటే 6.67 ఇంచ్ ఫుల్ HD+ AMOLED డిస్ప్లే వస్తుంది. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఎలాగో ఉంటుంది ఇందులో. అండ్ అనదర్ థింగ్, కెమెరా అనేది కూడా మనకి చాలా బాగా ఇస్తారు ఇందులో. మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది అందులో. అండ్ దీంతో పాటు ఒక అల్ట్రావైడ్ సెటప్ కూడా ఉంటుంది. కెమెరా వైజ్, డిస్ప్లే వైజ్ అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది ఇది మనకి. అండ్ చిప్ సెట్ దగ్గరనే కొంచెం మనం డౌన్ గ్రేడ్ అనుకోవచ్చు, లేకపోతే చిప్ సెట్ దగ్గరనే కొంచెం కాంప్రమైజ్ అయితే అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఇందులో మనకి Exynos 15 సిరీస్ అయినా రావచ్చు, లేకపోతే స్నాప్డ్రాగన్లో 7 సిరీస్ ఉంటుంది కదా, ఆ రెండు చిప్ సెట్లలో ఏదో ఒక దాంతో అయితే రిలీజ్ చేస్తారు. స్నాప్డ్రాగన్ వస్తే బెస్ట్ అంటే, ఎందుకంటే స్నాప్డ్రాగన్ ఆల్రెడీ మనకి రిలయబుల్ పర్ఫార్మెన్స్, ఒక ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. అండ్ Exynosలో కొంచెం మిస్టీరియస్గానే ఉంటాయి ఎప్పుడైనా మనకి, అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. అండ్ బ్యాటరీ కూడా చూసుకుంటే మనకి 5500 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ 45 వాట్ దాకా మనకి బ్యాటరీ అదే ఛార్జింగ్ సపోర్ట్ అనేది కూడా వస్తుంది అనమాట. సో ఛార్జర్ అనేది సామ్సంగ్ వీళ్ళైతే ప్రొవైడ్ చేయరు, మనం సపరేట్గా పర్చేస్ చేయాలి. అండ్ ఎస్టిమేషన్ ప్రైస్ వచ్చేసరికి కూడా మనకి 23,000 నుంచి అలా అయితే స్టార్ట్ అవుతుండొచ్చు. అండ్ గుర్తుపెట్టుకోండి, దీనికైతే మనకి ఎక్స్ట్రా ఒక 1500 దాకా అయితే స్పెండ్ చేయాల్సి వస్తుంది. జస్ట్ ఒక Type-C to Type-C కేబుల్ ఇస్తారు. మనము ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది కదా, PD ఛార్జర్, అదైతే కొనుక్కోవాలి సపరేట్గా. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి పోకో M8 Plus. ఇది కూడా మనకి జూన్లో అయితే లాంచ్ అవుతూ ఉండొచ్చు. బట్ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే, ఆన్ పేపర్ 6.79 ఇంచ్ ఫుల్ HD+ డిస్ప్లే తోటి అయితే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది అనమాట దీంట్లో. సో IPS LCD డిస్ప్లే తోటి అయితే వస్తుంది. అఫ్ కోర్స్ బడ్జెట్లో మనకి ఇవే అయితే వస్తుంటాయి. అండ్ చిప్ సెట్ కూడా వచ్చేసరికి మనకి MediaTek Dimensity 6 సిరీస్, లేకపోతే స్నాప్డ్రాగన్ 6 సిరీస్లో రెండిట్లో ఏదో దాంతో అయితే రావచ్చు. మేజర్గా అయితే స్నాప్డ్రాగన్దే రావచ్చు. అండ్ బ్యాటరీ కూడా వచ్చేసరికి మనకి 6000 mAh అయితే వస్తుంది అనమాట. నేను మిగతా డీటెయిల్స్ అనేది స్క్రీన్ మీద అయితే ప్రొజెక్ట్ చేస్తున్నా. సో ఈ మొబైల్ అనేది కూడా మనకి జూన్లో అయితే లాంచ్ అవ్వచ్చు. అండ్ ఎస్టిమేటెడ్ ప్రైస్ వచ్చేసరికి కూడా 13,000 14,000 అలా అయితే ఆ బ్రాకెట్లో అయితే ఉంటుండొచ్చు. స్టార్టింగ్లో ఒకవేళ సేల్ టైం ఇట్లా ఏమైనా ఆఫర్స్ ఎలా ఏమైనా ఉంటే, మన కార్డ్ ఆఫర్స్ అట్లా ఏమైనా తక్కువకే వస్తుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి iQOO Z11. iQOO Z సిరీస్ అనేది కూడా చాలా హిట్ సిరీసే అనొచ్చు. సో ఈ మొబైల్ కూడా జూన్లో అయితే లాంచ్ అవ్వచ్చు. అండ్ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే, అండ్ డిస్ప్లే విషయానికి వస్తే 6.83 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. అండ్ కెమెరా గురించి కూడా చూసుకుంటే మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది దీంట్లో. అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా వస్తుంది. ప్రాసెసర్ చూసుకుంటే కూడా మనకి స్నాప్డ్రాగన్ 7S Gen 4 తోటి అయితే వస్తుంది అనమాట. ఇది మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ మొబైల్లో బ్యాటరీ అనేది వచ్చేసరికి మనకి 9020 mAh బ్యాటరీ అయితే ఇస్తున్నారు అనమాట. అండ్ అదే కాకుండా 90 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. 90 వాట్ బ్రిక్ అనేది అడాప్టర్ ఉంటుంది కదా, అది కూడా మనకి బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి Moto Edge 70 Pro Plus. సో ఈ మొబైల్ ఈ రోజే లాంచ్ అవుతుంది. ఫ్లిప్కార్ట్లో కూడా మనకి డేట్ 11th జూన్ తోటే స్టార్ట్ అవుతుంది అనమాట. సేల్ అనేది లాంచ్ అయితే ఈ రోజే అవుతుంది. 70 Pro Plus లో కూడా మనకి మంచి స్పెసిఫికేషన్స్ తోటి అయితే వస్తుంది. స్పెసిఫికేషన్స్ గురించి చూసుకుంటే మనము డిస్ప్లే వచ్చేసరికి 6.8 ఇంచ్ AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. అండ్ 144Hz రిఫ్రెష్ రేట్ తోటి అయితే వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ తోటి వస్తుంది. సో ఒక క్యామ్ ఏమో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వస్తుంది. ఇంకొకటి వచ్చేసరికి మనకి 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెటప్ తోటి అయితే వస్తుంది. చిప్ సెట్ కూడా చూసుకుంటే MediaTek Dimensity 8500 చిప్ సెట్ తోటి వస్తుంది. మంచి రిలయబుల్ చిప్ సెట్, గేమింగ్ అయినా కానివ్వండి. కొంచెం కెమెరా పర్ఫార్మెన్స్ లో MediaTek అనేది అంత
స్నాప్డ్రాగన్తో పోల్చుకుంటే అంత అయితే పర్ఫామ్ చేయదు, బట్ డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. బట్ గేమింగ్ పరంగా చూసుకుంటే మీకు మంచి స్నాప్డ్రాగన్ కన్నా గుడ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట డిమెన్సిటీ చిప్ సెట్స్ అనేవి. అండ్ బ్యాటరీ కూడా చూసుకుంటే 6500 mAh తోటి వస్తుంది, అండ్ 90 watt ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ తోటి కూడా వస్తుంది అంత. సో అది కూడా మనకి బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారు. అండ్ IP68+ IP69 రేటింగ్ తోటి కూడా వస్తుంది. సో మనకి మోటో గురించి తెలిసిందే, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ తోటి తీసుకొస్తుంది అనమాట. మనకి కొంచెం కింద పడ్డ ఏం చేసినా కానీ కొంచెం టఫ్నెస్ అయితే ఉంటుంది మొబైల్కి. మెయిన్ థింగ్ ప్రైస్ వచ్చేసరికి ఇది 45,000 తోటి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది ఒక ఎస్టిమేషన్ ప్రైస్ కూడా ఏం కాదు, మనకి ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే మనకి స్టార్టింగ్ ప్రైస్ దాంతోటే ఉంది. సో లాంచింగ్ ప్రైస్కి ఇంకేమైనా కార్డ్ ఆఫర్స్ అట్లా ఏమైనా ఏమైనా తగ్గిస్తుంటే తెలియదు. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి OnePlus 15s. ఇది ఒక గుడ్ కాంపాక్ట్ ఫోన్ అనొచ్చు, ఎందుకంటే మీరు OnePlus 13s చూసుకుంటే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే మొబైల్ ఇది. మీకు కాంపాక్ట్ ఫోన్స్ చూసుకోండి, ఎందులోనైనా కూడా మనకి చిప్ సెట్ అయినా కానివ్వండి, బ్యాటరీ అయినా కానివ్వండి, ఏనో దగ్గర ఒక కాంప్రమైజ్ అయితే ఉంటుండే. బట్ OnePlus ఆ కాంప్రమైజ్ని ఏది కూడా అన్నిటిని కూడా దాటేసి మంచి చిప్ సెట్, మంచి కెమెరాతో అయితే వచ్చింది OnePlus 13sకి. సో అలాగే OnePlus 15s కూడా బెస్ట్ ఫీచర్స్ తోటే వస్తుంది, హై ఎండ్ చిప్ సెట్ తోటే వస్తుంది. సో స్పెసిఫికేషన్స్ గురించి వస్తే, డిస్ప్లే వచ్చేసరికి 6.32 inch 1.5K LTPO AMOLED డిస్ప్లే తోటి అయితే వస్తుంది. అండ్ 165 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది ఇందులో. అండ్ కెమెరా గురించి కూడా చూసుకుంటే 50 MP మెయిన్ కెమెరా తోటి అయితే వస్తుంది. సో కెమెరా పర్ఫార్మెన్స్ గురించి చూసుకుంటే మీకు రా పిక్చర్స్ లాగా అయితే వస్తుంది అనమాట, కొంచెం ఫ్లాట్ అయితే ఉంటుంది OnePlusలో. కంపారిటివ్లో మీకు సామ్సంగ్ అనేది మీకు ఆల్మోస్ట్ సోషల్ మీడియా రెడీ ఫొటోస్ అయితే ఇస్తుంది. సో దాంతో కంపేర్ చేసుకుంటే, అండ్ వివో కూడా మీకు మంచి కెమెరా అవుట్పుట్ ఇస్తుంది, బట్ మీకు OnePlusలో చూసుకుంటే కొంచెం ఫ్లాట్ అయితే ఉంటుంది. అండ్ చిప్ సెట్ కూడా మనకి స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 చిప్ సెట్ తోటి అయితే వస్తుంది అనమాట. సో బెస్ట్ చిప్ సెట్ ఇన్ స్నాప్డ్రాగన్ సిరీస్, మంచి హై ఎండ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. బ్యాటరీ కూడా యాక్చువల్లీ పెంచే ఇస్తున్నారు అనమాట, 7000 to 7500 mAh అయితే రావచ్చు మన ఇండియాకి. 100 watt ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. సో దట్స్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ IP69 రేటింగ్ తోటి కూడా వస్తుంది. సో ఒక మంచి కాంపాక్ట్ ఫోన్ ఇది. కాబట్టి ప్రైస్ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ 55 to 60,000 మధ్యలో అయితే లాంచ్ అయితే చేయవచ్చు ఇది. అండ్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే కాంపాక్ట్ ఫోన్ అవన్నీ మనకు ఒక ప్రీమియం లెవెల్ ఫోన్ ఏదైతే పెట్టవచ్చు ఆ ప్రైస్. అండ్ ఈ మొబైల్ కూడా జూన్లోనే లాంచ్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ జూలైలో అయితే లాంచ్ అవ్వచ్చు. ఈ 2 monthsలో అక్కడిక్కడైతే అవుతుంది అది, బట్ డెఫినెట్లీ లాంచ్ అవుతుంది. సో ఇవే మనకి జూన్ అండ్ జూలై స్టార్టింగ్ వీక్లో అలా లాంచ్ అయ్యే మొబైల్స్. ఇన్ కేస్ మీకు ఏ మొబైల్ బాగా ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఒకవేళ నేను ఏదైనా మీరు ఎక్సైట్ అవుతున్న మొబైల్ మిస్ అవుతే అది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, నేను కామెంట్ అయితే పిన్ చేయడానికి చూస్తాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి కమింగ్ మొబైల్స్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.